భరించేవాడే భర్త. మతిలేనోడే పతి. మూసుకుని ఉండాల్సినోడే మొగుడు. మూర్ఖుడంటేనే మగాడు. భార్య అంటే బాధలు భరించేది, బంధాలను కాపాడేది, భవిష్యత్తును తీర్చిదిద్దేది. ఆడదంటే మొగుడికి ఆపదల్లో తోడుండేది, మగాడి అంధకారాన్ని తొలగించేది ఆదిపరాశక్తి. స్త్రీ అంటే కాత్యాయని, వరప్రదాయని, సృష్టిస్థితిలయకారిణి. పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం కొడితే పడాలి, పెళ్ళాం అడిగితే కొనాలి, పెళ్ళాం అలిగితే బ్రతిమిలాడాలి. పెళ్ళానికి మొగుడి మీద కోపం వచ్చిందంటే మొగుడేదో తప్పు చేశాడనర్థం. మొగుడికి పెళ్ళాం మీద కోపమొస్తే ఒళ్ళు బలిసిందని, కళ్ళు నెత్తికెక్కాయని, మగాడన్న అహంకారం అని అర్థం. సినిమాలు, షాపింగ్లు ఆడవాళ్ల హక్కు. ఇంటి పని, వంట పని మగవాడి బాధ్యత. నవ్వే ఆడదాన్ని నమ్మాలి, ఏడ్చే మగాన్ని ఏడవనివ్వాలి. మా రిలేటివ్స్ ఇంటికొస్తే వేడివేడిగా వండి పెట్టాలి, ఊరంతా తిప్పి చూపించాలి, ఎన్నాళ్ళున్నా గౌరవంగా చూసుకోవాలి. మీ రిలేటివ్స్ ఇంటికొస్తే పచ్చడి మెతుకులు పెట్టాలి, మూతి కడుక్కోకముందే మెడపట్టి బయటికి నెట్టాలి. ఎదురింటి వెంకటలక్ష్మితో నువ్వు కిట్టీ పార్టీకి వెళ్ళొచ్చు గాని నేను పబ్బులో పార్టీకి వెళ్ళకూడదు. ఎనకింటి వెంకట్రావుతో నువ్వు చీటీ పాటలు పాడొచ్చు గాని నేను మందు కొట్టి పాటలు పాడకూడదు. ఫైనల్గా నీ దయ నా ప్రాప్తం. మా మంచి బుల్లబ్బాయి. బావా, నువ్వు సూపర్ బావా. ధర్మరాజు యక్ష ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పినట్టు ఏం చెప్పావు బావా. చెల్లడిగిన ప్రశ్నల్లో పంచులున్నాయో లేవో గాని నువ్వు చెప్పిన సమాధానాల్లో ప్రాసలు మాత్రం అదిరిపోయాయంతే. పంచులైనా ప్రాసలైనా అన్నీ ఆడవాళ్లకే అనుకూలంరా. తెలుగు భాష మగాడికి అన్యాయం చేసింది. మంచి పాయింట్ చెప్పావు బావా. ఈ పాయింట్ పైన ఒక మంచి సినిమా తీద్దాం. పిచ్చోడా, ఆడాళ్ళు మీకు జోహార్లు అని సినిమాలు తీశారు గాని మగాళ్ళు మీకు జోహార్లు అని ఎవరైనా సినిమాలు తీశారా? ఆడదే ఆధారం అని పాటలు రాశారు గాని మగాడు ఆధారం అని ఎవరైనా పాటలు రాశారా? పెళ్ళాం మొగుడిని కొడితే కామెడీ, మొగుడు పెళ్ళాన్ని కొడితే ట్రాజెడీ. సినిమా ఇండస్ట్రీ మగవాడికి ఎప్పుడో అన్యాయం చేసిందిరా. అంటే వాళ్ళేం చేసినా నోరు మూసుకొని భరించాలా? నేను ఒప్పుకోను. వీళ్ళందరి మీద ఇప్పుడే నేను పోలీస్ కేసు పెడతా. అన్యాయం జరిగిందని ఆడవాళ్లు కేసు పెడితే మగాన్ని ఎగిరెగిరి తంతారు. అదే కేసు మనం పెడితే పడి పడి నవ్వుతారు. అంటే వాళ్ళు కూడా ఆళ్ళ సైడే. సొసైటీలో మొగాడికి వాల్యూ లేదు, మొగాడి ఫీలింగ్స్కి విలువ లేదు, మొగాడి ప్రాణానికి రక్షణ లేదు, లేదు, లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి బావా? మూసుకొని మెడిటేషన్.